బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిటీ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కస్టడీ నేటితో ముగియనుంది. 6వ రోజు విచారణలో భాగంగా మంగళవారం ఆయన్ను స్పెషల్ టీం విచారించింది. ఈ కేసులో రాధాకిషన్ రావు ఇప్పటికే పూర్తి సమాచారం ఇవ్వడంతో ఇందుకు సంబంధించిన ఆధారాల సేకరణపై పోలీసులు దృష్టి పెట్టారు. ఫోన్ ట్యాపింగ్ను నిరూపించేందుకు అవసరమైన టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించేందుకు యత్నిస్తున్నారు. ప్రణీత్ రావుతో కలిసి అక్రమాలకు పాల్పడ్డాడనే ఆరోపణలతో రాధాకిషన్ రావును గత నెల 29న పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలుస్తుంది. కోర్టు అనుమతితో ఈ నెల 4వ తేదీ నుంచి వారం రోజుల పాటు కస్టడీ తీసుకుని విచారించారు. బుధవారం కస్టడీ ముగియడంతో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు. అక్కడి నుంచి చెంచల్గూడ జైలుకు తరలించనున్నారు. కస్టడీ విచారణలో రాధాకిషన్ రావు నుంచి కీలక ఆధారాలు సేకరించారు. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు నుంచి వచ్చే సమాచారం ఆధారంగా సిటీలో ఆపరేషన్స్ చేసినట్లు వెల్లడించారు. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు, అనుచరులపై నిఘా పెట్టామని తెలిపినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. ఎస్ఐబి అప్పటి చీఫ్ ప్రభాకర్ రావు, స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్ చీఫ్ ప్రణీత్ రావు నుంచి అందిన సమాచారం ఆధారంగా ఎలాంటి ఆపరేషన్స్ చేశారో కూడా వెల్లడించినట్లు తెలుస్తుంది. ఈ మేరకు రాధాకిషన్ రావు వాగ్మూలం రికార్డు చేసి పోలీసులు ప్రత్యేక రిపోర్టును తయారు చేస్తున్నారు. ప్రభాకర్ రావు సారథ్యంలో ప్రణీత్ రావు టీం ఆపోజిషన్ లీడర్లు టార్గెట్గా పనిచేసినట్లు రాధాకిషన్ రావు కస్టడీలో వెల్లడించినట్లు తెలిసింది. టార్గెట్లను ట్రాక్ చేసేందుకు వాట్సాప్, సిగ్నల్, స్పాన్ చాట్ సహా పలు సోషల్ మీడియా యాప్స్ను వినియోగించినట్లు సమాచారం. టార్గెట్ ఫోన్ నెంబర్లు, టవర్ లొకేషన్ల ఆధారంగా నిఘా పెట్టి పట్టుకున్న వారిని వెల్లడించినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా 2018 అసెంబ్లీ ఎలక్షన్స్లో శేర్లింగంపల్లి టీడీపీ అభ్యర్థి ఆనంద్ ప్రసాద్కు చెందిన 70 లక్షలు, 2020లో దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో బీజేపీ అభ్యర్థి రఘునందరావు బంధువుల చిట్ ఫండ్కు చెందిన 1 కోటి, 2022 అక్టోబర్లో మునుగోడు బై ఎలక్షన్ సమయంలో అప్పటి బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరుల వద్ద 3.50 కోట్లు సీజ్ చేసినట్లు రాధాకిషన్ రావు చెప్పినట్లు సమాచారం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు టీం ఫోన్ ట్యాపింగ్ ద్వారా అందించిన సమాచారంతో ఆపరేషన్స్ చేశామని వెల్లడించినట్టు తెలిసింది. కాగా రాధాకిషన్ రావు వాగ్మూలాన్ని సీల్డ్ కవర్లో కోర్టుకు అందించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిటీ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కస్టడీ నేటితో ముగియనుంది. 6వ రోజు విచారణలో భాగంగా మంగళవారం ఆయన్ను స్పెషల్ టీం విచారించింది. ఈ కేసులో రాధాకిషన్ రావు ఇప్పటికే పూర్తి సమాచారం ఇవ్వడంతో ఇందుకు సంబంధించిన ఆధారాల సేకరణపై పోలీసులు దృష్టి సారించారు. ఫోన్ ట్యాపింగ్ను నిరూపించేందుకు అవసరమైన టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించేందుకు యత్నిస్తున్నారు. ప్రణీత్ రావుతో కలిసి అక్రమాలకు పాల్పడ్డాడనే ఆరోపణలతో రాధాకిషన్ రావును గత నెల 29న పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు అనుమతితో ఈ నెల 4వ తేదీ నుంచి వారం రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించారు. బుధవారం కస్టడీ ముగియనుండడంతో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు. అక్కడి నుంచే చెంచల్గూడ జైలుకు తరలించనున్నారు. కస్టడీ విచారణలో రాధాకిషన్ రావు నుంచి కీలక ఆధారాలు సేకరించారు. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు నుంచి వచ్చే సమాచారం ఆధారంగా సిటీలో ఆపరేషన్స్ చేసినట్లు వెల్లడించారు. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు, అనుచరులపై నిఘా పెట్టామని తెలిపినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టు తెలిసింది. ఎస్ఐబి అప్పటి చీఫ్ ప్రభాకర్ రావు, స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్ చీఫ్ ప్రణీత్ రావు నుంచి అందిన సమాచారం ఆధారంగా ఎలాంటి ఆపరేషన్స్ చేశారో కూడా వెల్లడించినట్లు తెలుస్తుంది. ఈ మేరకు రాధాకిషన్ రావు వాంగ్మూలం రికార్డు చేసి పోలీసులు ప్రత్యేక రిపోర్ట్ను తయారు చేస్తున్నారు. ప్రభాకర్ రావు సారథ్యంలో ప్రణీత్ రావు టీం అపోజిట్ లీడర్లు టార్గెట్గా పనిచేసినట్లు రాధాకిషన్ రావు కస్టడీలో వెల్లడించినట్లు తెలుస్తుంది. టార్గెట్లను ట్రాక్ చేసేందుకు వాట్సాప్, సిగ్నల్, స్నాప్చాట్ సహా పలు సోషల్ మీడియా యాప్లను ఉపయోగించినట్లు సమాచారం. టార్గెట్ ఫోన్ నెంబర్లు, టవర్ లొకేషన్ల ఆధారంగా నిఘా పెట్టి పట్టుకునేవారని వెల్లడించినట్లు తెలిసింది. ఇందులో భాగంగా 2018 అసెంబ్లీ ఎలక్షన్లో శేర్లింగంపల్లి టీడీపీ అభ్యర్థి ఆనంద్ ప్రసాద్కు చెందిన 70 లక్షలు, 2020లో దుబ్బాక ఉప ఎన్నికల సంఘంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువుల చిట్ ఫండ్కు చెందిన 1 కోటి, 2022 అక్టోబర్లో మునుగోడు బై ఎలక్షన్ సమయంలో అప్పటి బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరుల వద్ద 3.50 కోట్లు సీజ్ చేసినట్లు రాధాకిషన్ రావు చెప్పినట్లు సమాచారం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు టీం ఫోన్ ట్యాపింగ్ ద్వారా అందించిన సమాచారంతో ఆపరేషన్స్ చేశామని వెల్లడించినట్లు తెలుస్తుంది. కాగా రాధాకిషన్ రావు వాంగ్మూలాన్ని సీల్డ్ కవర్లో కోర్టుకు అందించనున్నారు.